సదాశివపేట పట్టణంలో 8వ వార్డు హనుమాన్ నగర్ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మురికి కాలువ నుండి నీళ్లలోకి ప్రవహిస్తున్నాయి. స్థానికులతో కలిసి మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ సంవత్సరాల తరబడి మురికి కాలువ నుండి ఇళ్లలోకి నీరు ప్రవహిస్తున్నాయని అన్నారు. ఇంతవరకు ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదని, వీధి లైట్లు లేవు, రోడ్లు బాగాలేక ద్విచక్ర వాహనంపై వెళ్లాలంటే భయపడుతున్నారు. పక్కనే తెలంగాణ క్రీడా ప్రాంగణం పెద్ద చెట్లతో పెరిగిపోయి పాములు తిరుగుతున్నాయని అన్నారు. అనంతరం కమిషనర్ స్పందించి తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. సదాశివపేట పట్టణంలోని 8వ వార్డు హనుమాన్ నగర్ ప్రాంతంలో సిపిఐ బృందము అక్కడ ప్రాంతంలో మురికి కాలువలు లేవు, అలాగే సీసీ రోడ్లు లేవు, అస్తవ్యస్తంగా ప్రాంతం అంతా వర్షం పడ్డది కాబట్టి పూర్తిగా అస్తవ్యస్తం ఉంది. ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని కోరి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే వినతి పత్రం ఇచ్చిన తర్వాత మా సమస్యలంతా వాళ్ళు సానుకూలంగా స్పందించి రేపు ఎంక్వైరీకి వస్తానని చెప్పడం జరిగింది. అయితే దాదాపు ఆ వార్డు కలిసి 20 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఒక మారుమూల గ్రామం కన్నా అధ్వానంగా ఉన్నది. డెవలప్మెంట్ ఏమి లేదు. అక్కడ మురికి కాలువలు ఉండవు, సీసీ రోడ్లు ఉండవు, వీధి దీపాలు ఉండరు, ఇంకోటి చెత్త సేకరించే వాళ్ళు ఉండరు, అలాగే ఏది చెత్త ఊడ్చే వాళ్ళు ఉండరు. అసలు ఇంతకన్నా మున్సిపల్ పరిధిలో ఉందా లేదా అనేది అనుమానంగా వస్తుంది. కాబట్టి దయచేసి నేను మున్సిపల్ కమిషనర్ గారు కోరుతూ ఒకటే, ఇప్పటికైనా ఆ ప్రాంతంలో అనేక మంది ప్రజలు ఉంటున్నప్పటికీ, అనేక బిల్డింగ్లు ఉన్నప్పటికీ, పర్మిషన్ తీసుకు బిల్లు కడుతున్నప్పటికీ, ట్యాక్స్ పే చేస్తున్నప్పటికీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రము గత పాలకులు, ప్రస్తుత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేసిండ్రు. అందుకే సిపిఐ రోజు వాళ్ళకు ఒక డిమాండ్ చేస్తుంది, వెంటనే మీరు ఆ ప్రాంతంలో వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసేసి ఆ మురికి కాలువలు లేదంటే తాత్కాలికంగా కంకర కానీ మురం కానీ పోసి వాళ్ళకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూడాలని డిమాండ్ చేసుకుంటూ, లేని పక్షంలో రాబోయే కాలంలో ఆ వార్డు ప్రజలను స్వీకరించి ఈ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం.